దే మే బి రిసీవ్డ్ బై ఎ జడ్జ్ ఈవెన్ ఆఫ్టర్ 4 PM. ఒకవేళ బాగా చూడండి, ఒకవేళ లిమిటేషన్ లాస్ట్ అనుకోండి, ఆ రోజు లిమిటేషన్ లాస్ట్ అయినప్పుడు మీరు 4 తర్వాత కోర్టుకు వచ్చారు, ఆయన లేదు టైం అయిపోయింది సార్ అని చెప్తున్నాడు. అప్పుడు ఒకవేళ లిమిటేషన్ అదే రోజే లాస్ట్ రోజు ఎక్స్పైరీ అవుతున్న పక్షంలో 4 తర్వాత కూడా జడ్జి గారు తీసుకుంటారు దాన్ని. మీరు ఛాంబర్కి వెళ్ళి ఇవ్వచ్చు, లేదా ఇంటి దగ్గర కూడా ఇవ్వచ్చు. నిన్న ఎవరో చాట్ బాక్స్ లో హౌస్ మోషన్ అని పెట్టారు. నాట్ హౌస్ మోషన్, హౌస్ మోషన్ వేరే. మీకు డిస్టర్బెన్స్ వస్తా ఉందా? వర్షం పడుతూ ఉంది మాకి. హలో, డిస్టర్బెన్స్, వర్షం పడుతూ ఉంది. కొద్దిసేపు ఒక 2 నిమిషాలు చూద్దాం. సార్ అంత డిస్టర్బింగ్ ఏం లేదు సార్. సరేనండి, ఓకే. Next, the officer to whom such documents were presented shall at once endorse on the document the date of presentation, the value of the stamp fixed on, and if the proceedings are thereby initiated, shall insert the serial number. ఒకవేళ మనం ఆ ఆఫీసర్కి ఇస్తే అవన్నీ చెక్ చేసుకుంటాడు, ఒకసారి చూస్తాడు. డాక్యుమెంట్స్ పైన వచ్చేసి ఒక ఇది వేస్తారు, డేట్ అంటూ ఆయన రెడ్డింగ్తో రాసేస్తారు. రిసీవ్డ్ చూడండి, డేట్ అని రాస్తారు. కోర్ట్ సీల్ కూడా దానిపైన ఇమ్మీడియట్గా వేసేస్తారు, డేట్ ఆఫ్ ప్రజెంటేషన్ వేస్తారనమాట. వేసి కోర్ట్ ఫీ CF నెంబర్ కూడా ఒకటి ఇస్తారు. స్టాంప్ ఏమైనా అఫిక్స్ చేసుకుంటే ఇన్ని స్టాంప్స్ వేశారు దీనిపైన కూడా రాస్తారు. కరెక్ట్గా ఉందనుకోండి, ఆ సీరియల్ నెంబర్ కూడా మనకు ఇస్తారు. SR నెంబర్ అని అంటూ ఉంటారు, అది కూడా మీకు ఇచ్చేస్తారు కదా, ఇస్తారు కదా. అవును సార్, అవును. ఇన్ కేస్ ఆఫ్ సార్ సార్ అవును సార్. In case of paper bearing court fee stamp, he shall, if required, issue a receipt in form number 17 appendix B. ఒక పేపర్ బేరింగ్ కోర్ట్ ఫీ స్టాంప్స్ అని అంటున్నారు కదా ఇక్కడ. ఇది మీరు అకాడమిక్ పర్పస్ కోసం అయితే చూడండి, నేను చూపిస్తాను. చూపిస్తుందా మీకు స్క్రీన్ పైన? కనపడుతుంది సార్. ఇది 1000 రూపీస్ కోర్ట్ ఫీ స్టాంప్. అది మీరు ఇప్పుడు చలనా కడుతున్నాం మనము, మీరు బ్యాంక్ వెళ్ళి చలనా కడుతున్నారు. మేము ప్రాక్టీస్కి వచ్చినప్పుడు ఇలాంటి పేపర్లు అమ్మేవాళ్ళు. కోర్ట్ ఫీజు అంతా మీరు సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి ఇలాంటి స్టాంప్స్ తీసుకొని
ప్రతి స్టాంపు పైన కాజ్ టైటిల్ రాసేవాళ్ళం, తర్వాత కింద అడ్వకేట్ సైన్ చేసేవాళ్ళు. ఇవన్నీ ప్లెయింట్కి బుక్ టైప్లో దారం పెట్టి కుట్టి బుక్ లాగా చేసేవాళ్ళం ప్లెయింట్తో పాటు. మా సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఎక్కువ డినామినేషన్ దొరికే కాదు, 50, 100 దొరుకుతాయి. ఒక 3000, 5000 కోటి స్టాంప్స్ కట్టాల్సినప్పుడు మేము దానిపైన అంత రాసి వచ్చేవాళ్ళం. ఇది అనమాట పేపర్ బేరింగ్ కోర్ట్ ఫీ స్టాంప్ అంటే ఇది. ఒకప్పుడు ప్లేంట్ కూడా దీనిపైన రాసేవాళ్ళు. దాచుకోండి తీసి, మెమరీ ఉంటుంది. రాసారా ఇండియన్ కోర్ట్ ఫీ అని రాశారు చూడండి పైన ఇక్కడ. సరేనా? సార్. ఎందుకంటే ఈ స్టాంప్ పేపర్ గురించి తర్వాత ఇంకో చోట వస్తుంది, అందుకే మీకు ముందే చెప్తున్నాను. అది నెక్స్ట్ అలా మీరు వేసినప్పుడు ఫామ్ నెంబర్ 7 మీకు రిసీట్ కూడా ఆయన ఇస్తారు. ఎందుకంటే మరి కోర్ట్ ఫీజు మీరు కట్టిన కోర్ట్ ఫీజు ఎక్కడైనా వెళ్ళిపోయింది అనుకోండి, ఇబ్బంది పడతారు కదా. తర్వాత every plaint or proceeding presented to or filed in court shall be accompanied as many copies on plain paper of the plaint or proceedings and the documents referred to in Rule 16 as there are defendants or respondents. ఎంతమంది డిఫెన్స్ ఎంతమంది రెస్పాండెంట్స్ ఉన్నారో అన్ని కాపీలు మీరు ఈ ప్లేన్తో పాటు ప్రొసీడింగ్తో పాటు మీరు ఫైల్ చేయాల్సి ఉంటుంది. అన్లెస్ ది కోర్ట్ otherwise dispenses with such copies of the documents by reason of their length or for any other sufficient reason. ఒకవేళ వాల్యూమినస్గా ఉన్నాయనుకోండి, నంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఎక్కువ ఉన్నప్పుడు అనుకోండి, వదిలేని తర్వాత చూద్దాం అని చెప్పేసి మీరు కోర్టు మీకు ఎగ్జామ్స్ అనేది ఇవ్వచ్చు, డిస్పెన్స్ చేయొచ్చు అనమాట. మీ కాపీస్ అన్ని ఫైల్ చేయకుండా డిస్పెన్స్ చేస్తూ కోర్టు ఒక డెసిషన్ తీసుకుంటే పర్లేదు. లేదంటే ఎంతమంది డిఫెండెంట్స్ ఉన్నారో అన్ని కాపీలు మటుకు మీరు దాంతో పాటు మీరు ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఫైల్ చేస్తూ ఉంటారు కూడా మీరు యాక్చువల్గా. నెక్స్ట్ డేట్ ఆఫ్ ప్లీడింగ్. డేట్ ఆఫ్ ప్లీడింగ్ వచ్చేసి మీరు లాస్ట్లో వెరిఫికేషన్ రాసినప్పుడు డేట్ ఆఫ్ ప్లీడింగ్ రాస్తారు, సైన్డ్ ఆన్ సో అండ్ సో డేట్ అని కూడా రాస్తారు. Every pleading or other document filed in a court shall bear the date on which the signature of the parties are fixed. ఏ రోజు సంతకం చేశారు ఏ డేట్న అన్నది డేట్ అయితే రాయాలా. ది డేట్ ఆఫ్ ఇట్స్ ప్రజెంటేషన్ అండ్ ది డేట్ ఆఫ్ ఇట్స్ ఫైలింగ్ ఇన్ కోర్ట్. మళ్ళీ అన్ని డేట్లు ఉన్నాయి, సిగ్నేచర్ చేసిన డేట్, ప్రజెంటేషన్ చేసిన డేట్, మరి ఫైలింగ్ ఇన్ కోర్ట్ ఈ డేట్. ఫైలింగ్కి ప్రజెంటేషన్కి తేడా ఉంటుంది. మీరు ఎవరైనా సరే డిగ్రీ కాపీ మీ దగ్గర ఉంటే చూసుకోండి, సెంటర్లో రాసి ఉంటారు. ప్లెయింట్ ప్రజెంటెడ్ ఆన్ సో అండ్ సో డేట్, ప్లెయింట్ ఫైల్డ్ ఆన్ సో అండ్ సో డేట్ అని చెప్పేసి. ప్రజెంటెడ్ అంటే మీరు బాక్స్లో వేసిన డేట్, ఫైల్డ్ అంటే దానికి నంబర్ ఇచ్చిన డేట్, సింపుల్గా అంతే. అయిందా? కోర్టు నంబర్ ఇచ్చింది కదా, సూట్ నంబరు, దాన్ని ఫైలింగ్ డేట్ అంటారు. ఫైలింగ్ డేట్ అంటే మీరు ఫైల్ చేసింది కాదు, మీరు ప్రజెంట్ చేస్తారు. తర్వాత మీరు ప్రజెంట్ చేశారు, బాగానే ఉంది. తర్వాత ఏం చేయాలి అంటే ప్రొసీజర్ ఆన్ ప్రజెంటేషన్. On presentation of every plaint, the same shall be entered in register number 17 of Text 2, Part 2, Volume 2, and examined by the Chief Judicial Officer of the court. అతను ఆ రిజిస్టర్లో ఎంటర్ చేసుకుంటాడు, తర్వాత అతను చెక్ చేస్తాడు, ఎగ్జామిన్ చేస్తాడు. నెక్స్ట్, ఇఫ్ he finds that the plaint complies with all requirements, అన్ని రిక్వైర్మెంట్స్ కంప్లై చేయబడింది అని అతను అనుకుంటే, he shall make an endorsement on the plaint, examined and may be registered అని చెప్పేసి రాస్తాడు. ఆ డేట్ వేసి విత్ డేట్ అండ్ సిగ్నేచర్ అండ్ ప్లేస్ బిఫోర్ ది జడ్జ్. అతను జడ్జి ముందరికి వెళ్ళి అది పెడతాడు. ఎగ్జామిన్డ్ అండ్ మేబీ రిజిస్టర్ అని చెప్పి జడ్జి ముందరికి పెడతాడు. జడ్జి గారు ఏం రాస్తారు, దానిపైన రిజిస్టర్ అని చెప్పి రాసి సంతకం చేస్తారు. అప్పుడు మీకు సూట్ నెంబర్ ఇస్తారు. ది చీఫ్ మినిస్టర్ ఆఫీసర్ షల్ ఆల్సో ఎండార్స్ ఆన్ ది ప్లేంట్ ఆర్ ప్రొసీడింగ్స్ ఇఫ్ ఎనీ క్యావెట్ హ్యాస్ బిన్ ఫైల్డ్. మామూలుగా ఒకవేళ ప్రింట్ అయితే చెక్ చేస్తారు కదా, రాసినప్పుడు ఆయన పర్పర్ట్ అని రాస్తారు, నోట్ ఒకటి పుటప్ చేస్తారు. అంటే ఈ ప్లెయింట్లో ఉన్నటువంటి ఏదైతే మీరు ప్లీడింగ్స్ ఉన్నాయో ఆ ప్లీడింగ్స్ ఎసెన్స్ అంతా కలిసి ఒక నోట్ లాగా ఆయన తయారు చేస్తారు. దాన్ని పర్పర్ట్ అని అంటారు. మామూలుగా ఆ కోర్టు భాషలో పర్పర్ట్ అంటారు. అదంతా రాసేసి ఆ కింద లాస్ట్లో ఏం రాస్తారు, నో క్యావిటీస్ పెండింగ్ అని. కానీ ఇప్పుడు క్యావిటీ ఉందనుకోండి, క్యావిటీ నెంబర్ సో అండ్ సో ఈస్ ఫైల్డ్ అని చెప్పి రాస్తారు. నెక్స్ట్, ఇఫ్ he thinks that plaint shall be returned for presentation to the proper court or be rejected under 7 Rule 11 or for any other reason,
he shall place the matter before the judge for ఆర్డర్స్. ఒకవేళ ఇది ఈ కోర్టులో కాదు వేరే కోర్టులో వేయాల్సి ఉన్నప్పుడు, లేదా ఈ ప్లేంట్ రిజెక్ట్ చేయాలని అనుకున్నప్పుడు, ఇంకో కారణమైనా సరే అతను ఏం చేయాలి, అతను డెసిషన్ తీసుకోకుండా దాన్ని తీసుకెళ్లి జడ్జి గారి ముందర పెట్టి ఆయన ఆర్డర్స్ తీసుకోవాలి. నెక్స్ట్ సి సబ్జెక్ట్ టు ది ప్రావిజన్స్ ఆఫ్ సబ్రూల్ 2, any non-compliance with these rules or any clerical mistake may be required by the chief ministerial officer to be rectified. ఒకవేళ చిన్న చిన్న తప్పులు ఏదైనా ఉంటాయనుకోండి, మిమ్మల్ని పిలిచేసి ఇక్కడ డేట్ వేయలేదు, ఇక్కడ సంతకం చేయలేదు, ఇక్కడ పేరు తప్పుడు ఉంది, ఈ కరెక్ట్ చేయండి అని చెప్పేసి మీరు ఆయన అడగొచ్చు. వెనక్కి ఇవ్వకుండా చిన్న చిన్న ఏదైనా ఉంటే ఆయన అడగొచ్చు అనమాట. మిమ్మల్ని పిలిచి మీకు చెప్పొచ్చు. ఎనీ రెక్టిఫికేషన్ సో ఎఫెక్టెడ్ షెల్ బి ఇనిషియల్. మీరు రెక్టిఫై చేసి ఆ పక్కన ఇనిషియల్ వేయాల్సి ఉంటుంది, డేట్ కూడా వేయాల్సి ఉంటుంది, పార్టీ కానీ అడ్వకేట్ కానీ ఎవరైతే కరెక్షన్ చేస్తారో వాళ్ళు. అండ్ ది చీఫ్ మినిస్ట్రియల్ ఆఫీసర్ షెల్ నోట్ ది నంబర్ ఆఫ్ కరెక్షన్స్ ఇన్ ది మార్జిన్ అండ్ షెల్ ఇనిషియల్ అండ్ డేట్ దిస్ చేయాలి. ఆయన కూడా మార్జిన్లో పలానా తేదీ కరెక్ట్ చేశారు, ఇన్ని కరెక్షన్స్ ఉన్నాయి అని చెప్పేసి ఆయన మార్జిన్లో రాసి సైన్ చేస్తారు హెట్లర్. In the event of such rectification not being made within the time specified, the chief ministerial officer shall place the matter before the judge for order. ఒకవేళ ఆయన చెప్పినా కూడా మీరు కరెక్ట్ చేయకుండా ఉన్నారనుకోండి, ఇచ్చిన టైంలో ఆ ఫైల్ తీసుకెళ్ళి ఆయన జడ్జి గారి ముందర పెడతారు. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ప్లేంట్. మరి ఇవంతా సరిపోయింది, అన్ని కరెక్ట్గా ఉన్నాయన్నప్పుడు ఏం చేస్తారు, రిజిస్ట్రేషన్ ఆఫ్ ప్లేంట్. వేర్ అపాన్ ఎగ్జామినేషన్ ది ప్లేంట్ ఈస్ ఫౌండ్ టు బి ఇన్ ఆర్డర్. ఈ ప్లేంట్ ఆర్డర్లో ఉంది, కరెక్ట్గా ఉంది, ఆర్డర్ ప్రకారంగా ఉంది అని అనుకున్నప్పుడు ఇట్ షల్ బి ఎంటర్డ్ ఇన్ ది రిజిస్టర్ ఆఫ్ సూట్స్. సూట్ రిజిస్టర్లో దీన్ని ఎంటర్ చేస్తారు. అండ్ ది జడ్జ్ షల్ పాస్ ఆర్డర్స్ యాజ్ టు ది ఇష్యూ ఆఫ్ సమన్స్ ఆర్ అదర్వైజ్. మీరు ఇస్తహార్ అని అంటూ ఉంటారు, విన్నారో లేదో మీరు. సూట్ రిజిస్టర్ ఉంటుంది, కొన్ని చోట్ల సూట్ రిజిస్టర్, నంబరింగ్ బుక్ అని అంటూ ఉంటారు, ఇస్తహార్ అని కూడా అంటూ ఉంటారు. అది దాంట్లో ఇది ఎంటర్ చేసేస్తారు. అవును, ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేస్తే మీకు ఆ డాకెట్ పైన వచ్చేసి డేట్ జడ్జి గారు రాస్తారు, ఇష్యూ సమన్స్ అని చెప్పేసి వాయిదా జడ్జి గారు రాస్తారు గ్రీనింగ్. అది దాంట్లో ఆ బుక్ లో కూడా ఎంటర్ చేస్తారు. మీకు ఆ సూట్ యొక్క డాకెట్ పైన కూడా అది ఎంటర్ చేస్తారు, ఇష్యూ సమన్స్ టు డిఫెండెంట్స్ కాల్ ఆన్ సో అండ్ సో డేట్ అని కూడా మీకు రాస్తారు. నెక్స్ట్ 24, డాక్యుమెంట్స్ ఆర్ ప్రొసీడింగ్స్ నాట్ టు బి సెంట్ బై పోస్ట్ ఆర్ టెలిగ్రాఫ్. దీని ద్వారా అయితే పంపించకూడదంట. నో డాక్యుమెంట్ ఆర్ ప్రొసీడింగ్స్ రిక్వైర్డ్ టు బి ప్రెజెంటెడ్ టు ఆర్ ఫైల్డ్ ఇన్ కోర్ట్ విచ్ ఇస్ సెంట్ బై పోస్ట్ ఆర్ టెలిగ్రాఫ్ షల్ బి రిసీవ్డ్ ఆర్ ఫైల్డ్ ఇన్ కోర్ట్. ఇవి డాక్యుమెంట్స్ ఏవైనా కానీ మీరు కోర్టు ద్వారా పంపిస్తే, అది పోస్ట్ ద్వారా కానీ టెలిగ్రామ్ ద్వారా కానీ పంపించినట్టు కోర్టులో అయితే రిసీవ్ చేసుకోరు, దానికి నంబర్ అయితే ఇవ్వరు, మీరు పర్సనల్గా వచ్చి ఇవ్వాల్సిందే అంటారు. Provided that in cases where the official assignee or an official receiver does not intend to defend or contest any proceeding before a court in which he is implicated as a party, he may inform the court accordingly by a statement in writing in the form appropriate to the proceeding and send it to the court by post or personal messenger. వీళ్ళకి మాత్రం ఎగ్జామ్షన్ ఇచ్చారు. వీళ్ళు పోస్ట్ చేసి ఆ లెటర్ పోస్ట్ చేసి, అయ్యా నేను డిఫెండ్ చేయదలుచుకోలేదు, నన్నైతే పార్టీగా చేర్చారు అని చెప్పేసి లెటర్ ద్వారా కానీ పర్సనల్ మెసెంజర్ కానీ ఒకటి స్టేట్మెంట్ రాసి పంపించవచ్చు. అదైతే కోర్టు తీసుకొని ఫైల్లో వేసుకుంటుంది. మిగతావి మటుకు పోస్ట్లో టెలిగ్రామ్లో రూపంలో వస్తే కోర్టు స్వీకరించదు అని చెప్తారు. అంటే మీరు ప్లెయింట్ పోస్ట్ ద్వారా పంపిస్తే కోర్టు తీసుకోదు, అదే రిటర్న్ స్టేట్మెంట్ కానీ అవి కానీ. ఇప్పుడు అలా పంపించినప్పుడు స్టేట్మెంట్ని కోర్టు రికార్డులో పెట్టుకుంటుంది, ఫామ్ పార్ట్ ఆఫ్ ది రికార్డ్. చూడండి, ఆ ప్రొసీడింగ్ యొక్క రికార్డ్ అవుతుంది. ఎవరు, వీళ్ళ మటుకే ఇద్దరే, అఫీషియల్ అసైనీ ఆర్ అఫీషియల్ రిసీవర్. వీళ్ళు మటుకు పోస్ట్లో పంపించవచ్చు, లేదా పర్సనల్ మెసెంజర్ ద్వారా ఏదైనా అది పంపిస్తే ఆ స్టేట్మెంట్ మటుకు కోర్టు ఆ ప్రొసీడింగ్స్లో ఫైల్ చేసుకుంటుంది. నెక్స్ట్ కనెక్టెడ్ ప్లీడింగ్స్. వేర్ టూ ఆర్ మోర్ సూట్స్ ఆర్ ఇన్ ఎనీ వే కనెక్టెడ్ విత్ ఈచ్ అదర్, ది పార్టీ ఆర్ ఇట్స్ అడ్వకేట్ షల్ ఫైల్ ఎ మెమో డిస్క్రైబింగ్ ది కేసెస్ విచ్ ఆర్ సో కనెక్టెడ్. ఒకవేళ రెండు సూట్స్ లేదా అంతకంటే ఎక్కువ సూట్స్ ఒకదానికోటి కనెక్షన్ ఉన్న పక్షంలో మీరు ఈ ప్రకారంగా ఫైల్ చేయబడినాయి, ఈ విషయాల గురించి వీటి మధ్యలో కనెక్షన్ ఉంది అని ఒక మెమో రాసి కోర్టుకి ఇస్తే ఏమవుతుందంటే అవన్నీ ఒకటేసారి విచారించబడతాయి, లేదా ఒక దాంట్లో ఎవిడెన్స్ రికార్డ్ చేస్తే అదే ఎవిడెన్స్ అన్ని దానిలలో కూడా స్వీకరించేదానికి అవకాశం ఉండే విధంగా మీరు
కోర్టు దృష్టికి ఇది తీసుకురావాలని చెప్పేసి ఒకదాంతో ఒకటి కనెక్షన్ ఉందంటే ఒక డిసైడ్ చేస్తే చాలు ఆటోమేటిక్గా అన్ని డిసైడ్ అయిపోతాయి అనే విధంగా పరిస్థితి ఉన్నప్పుడు ఒకటే సాక్ష్యం అన్ని దాంట్లో పనికొస్తుంది అన్నప్పుడు మీరు ఒక మెమో ద్వారా డిస్క్రైబ్ చేస్తూ కోర్టుకి తెలియజేయాల్సి ఉంటుంది అది షాల్ అంటే కంపల్సరీగా చేయాలని చెప్పేసి. నెక్స్ట్ 26 సిగ్నేచర్ ఆఫ్ ది పార్టీ అండ్ ది ప్లీడింగ్స్. పార్టీ యొక్క సిగ్నేచర్ ప్లీడింగ్స్ పైన ది పార్టీ షల్ సైన్ అట్ ది ఫుట్ ఆఫ్ ది ప్లీడింగ్ అండ్ ఎనీ వన్ ఆఫ్ దెమ్ షల్ ఆల్సో సైన్ అట్ ది ఎండ్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది అదర్ పేజెస్. ఈచ్ అండ్ ఎవరీ పేజ్ లో సైన్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఒకరికంటే ఎక్కువ మంది ఉన్నారనుకోండి, అప్పుడు ఏ పార్టీ ఒక్కరు మిగతా పేజీల్లో సంతకం చేసినా సరిపోతుంది. కాకపోతే అందరూ కలిసి ఆఖరణ ఫుట్ ఆఫ్ ది ప్లీడింగ్ సంతకాలు చేయాలి. అందులో ఒకరు ఈచ్ అండ్ ఎవరీ పేజీలో సైన్ చేసినా సరిపోతుంది. అంటే ఈచ్ అండ్ ఎవరీ పేజీ అందరూ సంతకం చేయాల్సిన పని లేదు ఒకరికంటే ఎక్కువ ఉన్నప్పుడు అర్థం. ప్రొవైడ్ దట్ ఇఫ్ ఇంప్రెస్డ్ స్టాంప్ పేపర్స్ ఆర్ ట్యాగ్డ్ onto a client for the purpose of OTP, such papers may be signed either by the party or the advocate concerned. మనం ఇందాక స్టాంప్ చూసాం కదా, మీకు చూపించాను కదా స్టాంప్ పేపర్, అవును సార్. ఇంప్రెస్డ్ స్టాంప్ పేపర్స్. ఇంప్రెస్డ్ స్టాంప్ పేపర్స్ ఆర్ ట్యాగ్డ్ ఆన్ టు ఏ క్లయింట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ కోర్ట్ ఫీ. కోర్ట్ ఫీజ్ కోసము క్లయింట్ కి ఈ స్టాంప్స్ ట్యాగ్ చేయబడి ఉన్నప్పుడు ఆ సచ్ పేపర్స్ మే బి సైన్డ్ ఎయిదర్ బై ది పార్టీ. దాంట్లో ఎవరు సంతకం చేయొచ్చు, పార్టీ అయినా సంతకం చేయొచ్చు లేదా అడ్వకేట్ కూడా సంతకం చేయొచ్చు అని చెప్పేసి. నెక్స్ట్ వెరిఫికేషన్ ఆఫ్ ప్లీడింగ్ షాల్ బి మేడ్ నెక్స్ట్ బిలో ది పారాగ్రాఫ్ క్లైమింగ్ ది రిలీఫ్. వెరిఫికేషన్ ఎక్కడ ఉండాలంటే రిలీఫ్ పార్ట్ ఉంటుంది కదా, మీరు ఇట్ ఈస్ దేర్ ఫోర్ ప్రేడ్ దట్ ది హానరబుల్ కోర్ట్ మే బి ప్లీజ్ టు పాస్ ఎ డిగ్రీ అవార్డ్ కాస్ట్ ఆఫ్ ది సూట్ ఇంట్రెస్ట్ అవన్నీ రాస్తారు కదా, దాని కింద వెరిఫికేషన్ అంటే నెక్స్ట్ ఇమీడియట్ గా వెరిఫికేషన్ ఉండాలి. తర్వాత అండ్ ఆల్సో అట్ ది ఫుట్ ఆఫ్ ది షెడ్యూల్. ఒకరు షెడ్యూల్ కూడా రాశారనుకోండి, ప్రాపర్టీకి సంబంధించిన షెడ్యూల్ ఏమైనా రాశారనుకోండి, దాని కింద కూడా ఒక వెరిఫికేషన్ అంటూ ఉండాలి. అంటే వాట్ ఈస్ స్టేటెడ్ ఇన్ ది అబౌవ్ షెడ్యూల్ ఈస్ ట్రూ అని చెప్పేసి మీరు మళ్ళీ వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఇఫ్ ఎనీ అపెండెడ్ దేర్ టు. తర్వాత యాడింగ్ plaintiff for next friend. If an application is made to add any person as plaintiff or as the next friend of a plaintiff, he shall either appear in person, in which case his consent to be so added shall be recorded by the judge in writing, or a written consent there to signed by him and authenticated by a person authorized to take affidavits shall be filed in court. ఒక ప్లెయింటిఫ్ని యాడ్ చేయాలన్నా లేదా నెక్స్ట్ ఫ్రెండ్ని యాడ్ చేయాలన్నా కూడా వాళ్ళు వచ్చేసి పర్సనల్గా వచ్చేసి అపియర్ అయ్యి వాళ్ళ కన్సెంట్ను రైటింగ్లో ఇవ్వాల్సి ఉంటుంది. అంటే అఫిడవిట్లు ఎవరు తీసుకోగలుగుతారో వాళ్ళంటే, అఫిడవిట్స్ ఎవరు తీసుకోగలుగుతారంటే నోటరీ పబ్లిక్ లేదా మన అడ్వకేట్ కాకుండా ఇంకొక అడ్వకేట్, మేజిస్ట్రేట్ అవన్నీ ఇచ్చారు, కొన్ని లిస్ట్ ఇచ్చారు. ఆ లిస్ట్లో ఎవరి ముందైనా సరే అఫిడవిట్ ఇచ్చేసి అయ్యా ఈ హియర్బై డిక్లేర్ దట్ ఐఎమ్ రెడీ అని చెప్పేసి ఒక కన్సెంట్ అంటూ ఇవ్వాలి. అంటే నేను దీంట్లో ప్లెయింటిఫ్గా నన్ను యాడ్ చేయొచ్చు లేదా ప్లెయింటిఫ్కి నేను నెక్స్ట్ ఫ్రెండ్గా ఉంటాను అని కన్సెంట్ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సరే, ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాను. గార్డియన్ నెక్స్ట్ ఫ్రెండ్ ఎప్పుడు వస్తాడంటే ప్లెయింటిఫ్కి ఇప్పుడు ప్లెయింటిఫ్స్ ముగ్గురు ప్లెయింటిఫ్స్ ఉన్నారు. ఒక ఆమె తల్లి, మిగతా ఇద్దరు ప్లెయింటిఫ్స్ వచ్చేసి మైనర్స్ ఉన్నారు. అప్పుడు ఏం రాస్తామంటే మనం నంబర్ 1 సుబ్బలక్ష్మి, నంబర్ 2 అని చెప్పేసి గాయత్రి మైనర్ represented by her అని రాస్తాం.
రాసి ఇలా రాస్తాం. నెక్స్ట్ ఫ్రెండ్ ప్లెయింటిఫ్ మనము షూట్ వేస్తుంటే షూట్ వేసే వాళ్ళకి వచ్చేసి మనం నెక్స్ట్ ఫ్రెండ్, మైనర్స్ ఉంటే వాళ్ళకి నెక్స్ట్ ఫ్రెండ్ అని అనాలి. లేదు షూట్ మనం ఫైల్ చేస్తే డిఫెండెంట్స్ ఉంటారు కదా, డిఫెండెంట్స్ లో ఎవరైనా సరే మైనర్స్ ఉంటే వాళ్ళకి గార్డియన్ ఉండాలి. అర్థమైందా? అర్థమైంది సార్. షూట్ ఫైల్ చేసే వాళ్ళకి వచ్చేసి నెక్స్ట్ ఫ్రెండ్, ఎవరిపైన అయితే ఫైల్ చేస్తామో డిఫెండ్ చేసుకుంటారో వాళ్ళకి వచ్చేసి గార్డియన్. ఇది మీరు తేడా గమనించాలి. గార్డియన్ ఎందుకంటే వీళ్ళు డిఫెండ్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళకు రక్షణగా ఉంటారు, గార్డియన్ గా అని చెప్పేసి. నెక్స్ట్ ఫ్రెండ్ అని చెప్పేసి వాళ్ళకి రెండు పదాలు సపరేట్ ఉన్నాయి. ఇది నెక్స్ట్ ఫ్రెండ్, గార్డియన్ గురించి. ఇది మనకు నెక్స్ట్ వచ్చినప్పుడు మనం దీని గురించి డీటెయిల్గా చదువుకుందాం. ఇప్పటికైతే అది తెలుసుకోండి. ఓన్లీ ప్లెయింటిఫ్స్ మటుకే నెక్స్ట్ ఫ్రెండ్, పిటిషనర్ కానీ ప్లెయింటిఫ్ మటుకే నెక్స్ట్ ఫ్రెండ్, రెస్పాండెంట్స్ కి డిఫెండెంట్స్ కి వచ్చేసి గార్డియన్ అని అనాలి. అది అప్పటికి మనసులో పెట్టుకుంటే చాలు. నెక్స్ట్ 28, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. 28 సార్ గార్డియన్ ష్యూర్ సూడ్ సార్, సూడ్ కదా సార్? సార్ ఏమన్నారు సార్? అంటే గార్డియన్ కేసు వేయొచ్చు, తన మీద కేసు వేయించుకోవచ్చు కదా, ష్యూర్ సూడ్. తన మీద వేసినప్పుడే గార్డియన్ అంటారు దాన్ని. అంతేగాని గార్డియన్ సూట్ వేయకూడదండి? గార్డియన్ కాదు, నెక్స్ట్ ఫ్రెండ్ వేయాలా. నెక్స్ట్ ఫ్రెండ్. అవును సార్. అది ఓకే. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అమెండ్మెంట్ ఇన్ ప్లీడింగ్స్ చూడండి. అన్ అప్లికేషన్ ఫర్ అమెండ్మెంట్ మేడ్ అండర్ ఆర్డర్ 1 రూల్ 103 నా 10 చెక్ చేయండి. ఆర్డర్ 1 రూల్ 10 అది. రూల్ 10 అది 103 కదా. ఆర్డర్ 6 రూల్ 17, ఆర్డర్ 22 ఆఫ్ ది కోడ్. అంటే ఇక్కడ మీరు యాడింగ్ ఆఫ్ పార్టీస్ కి ఇది, తర్వాత వచ్చేసి అమెండ్మెంట్ ఇన్ ప్లీడింగ్స్ కి ఇది, నెక్స్ట్ వచ్చేసి డెత్ అంటే ఎవరైనా చనిపోతే మనం వారసులను ఎల్ఆర్సీని చేస్తాం కదా, అప్పుడు అమెండ్మెంట్ అవసరం అవుతుంది అన్నమాట. ఈ 3 పరిస్థితుల్లో మీరు అప్లికేషన్ పెడితే, అప్లికేషన్ అయ్యే ఫైల్ చేసినప్పుడు దాంట్లో ప్రేయర్ ఏముండాలి అంటే shall also contain a prayer for all consequential amendments ఉండాలి. The presiding officer shall reject the application if it is not in accordance with the law or these rules. ఒకవేళ లేకపోతే ప్రెసిడింగ్ ఆఫీసర్ ఆ అప్లికేషన్ రిజెక్ట్ చేస్తారు. ప్రొవైడెడ్ దట్ వర్బల్ కరెక్షన్స్ మే అట్ ఎనీ టైమ్ బి మేడ్ ఇన్ ప్లీడింగ్స్ విత్ పర్మిషన్. ఒకవేళ ఏదైనా చిన్న మిస్టేక్స్, వర్బల్ కరెక్షన్స్ ఏమైనా ఉంటే అవి కోర్ట్ పర్మిషన్ తీసుకుని మీరు దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు. లేదా ఈ అప్లికేషన్స్ వేసినప్పుడు మటుకి దాంట్లో ప్రేయర్లు, కాన్సిక్వెన్షియల్ అమెండ్మెంట్స్ అని ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. అదనమాట. మీరు ఎల్ఆర్ పిటిషన్ మీరు ఫైల్ చేశారా ఎవరైనా? ఎల్ఆర్ పిటిషన్ 22 సార్. ఆల్రెడీ 22 ఆర్డర్ 22 ప్రకారం ఫైల్ చేస్తుంటారు. ఎల్ఆర్ పిటిషన్ మీరు ఫైల్ చేసినప్పుడు ఈ కాన్సిక్వెన్షియల్ అమెండ్మెంట్స్ కూడా దాంట్లో మీరు అడగాలన్నమాట. చెప్తాను, ఒక్క నిమిషం. ఇక్కడ నేను ఎప్పుడు ఇది 2010లో ఫైల్ చేశాను. సరే, ఇది ఎల్ఆర్ పిటిషన్ సంబంధించినటువంటి అఫిడవిట్ నేను ఫైల్ చేస్తున్నాను అనుకోండి. దీంట్లో మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి, చదవండి దయచేసి ఎవరన్నా. It is therefore humbly prayed that the Honorable Court may be pleased to bring respondents 2 to 3 as defendants 2 to 3 in the above suit and to order for consequential amendments in the plaint.
in the interest of justice. అని మనం కాన్సిక్వెన్షియల్ అని చెప్పేసి అమెండ్మెంట్స్ కూడా ప్లేంట్లో చేయడానికి పర్మిషన్ ఇవ్వండి, ప్రేయర్లో మనం ఖచ్చితంగా రాయాలన్నమాట. పిటిషన్లో కూడా రాస్తాం, ఈ పిటిషన్లో కూడా రాసింటాం చూడండి. వీళ్ళని ఈ దీంట్లోకి తీసుకురండి. తర్వాత ఆర్డర్ ఫర్ కాన్సిక్వెన్షియల్ అమెండ్మెంట్స్ ఇన్ ది ప్లేంట్ అంటే దాని అర్థం ఏంటంటే, మీరు ఒక వ్యక్తి చనిపోయినాడు, అతని వారసుల్ని కేసులోకి రికార్డులోకి తీసుకురమ్మని కోర్టును అడుగుతున్నారు. సరే అలో చేశాను పోండి అని చెప్తుంది. అయితే మీరు వీళ్ళని రికార్డులోకి తీసుకురావాలంటే ప్లేంట్లో ఏం రాయాలి? మార్పులు చేయాలి కదా. ప్లేంట్ లో కూడా డిఫెండెంట్ లాగా మార్పులు చేయాల్సి ఉంటాయి. కాన్సిక్వెన్షియల్ అంటే ఎప్పుడైతే కోర్టు అలో చేస్తుందో ఆ పిటిషన్ ని, దాని కాన్సిక్వెన్సెస్ ఏమైతాయి? వాళ్ళు రికార్డులోకి రావాలా? రికార్డులోకి రావాలంటే మార్పులు అది అమెండ్మెంట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది కాన్సిక్వెన్స్. కాబట్టి ఆ అమెండ్మెంట్ కూడా చేయమని చెప్పేసి మీరు ప్రేయర్ లో అడగాల్సి ఉంటుంది. అట్లా ప్రేయర్ లేకపోతే మీ పిటిషన్ అయితే డిస్మిస్ చేయబడుతుంది. అదనమాట. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సార్ అంతా కలిసి ఎన్సీపీ నీట్ కాపీ ప్లేంట్ ఏమైనా చేయొచ్చండి? మరి తర్వాత సార్ అమెండ్మెంట్ క్యారీ అవుట్ చేసిన తర్వాత నీట్ కాపీ మళ్ళీ కోర్టు మొత్తంగా చేర్చి ప్లేంట్ నీట్ కాపీ ఎన్సీపీ ఏమంటారు? అవునవును, అది మీరు ఇది వచ్చింది కాబట్టి ప్రాక్టీస్ కూడా చెప్తాను ఎలా చేయాలో. హలో ప్లీజ్ ఎవరో మ్యూట్ చేసుకోరా. ఒక్కసారి మీరు వేసిన అమెండ్మెంట్ పిటిషన్ అలో అయితే, అంటే కోర్టు అమెండ్ చేసుకోపోండి అని చెప్పేసి మీకు పర్మిషన్ ఇస్తే, మీరు ఏం చేయాలంటే, ఒరిజినల్ ప్లేంట్ ఉంటుంది, బెంచ్ క్లర్క్ దగ్గర ఒరిజినల్ ప్లేంట్ ఉంటుంది. ఆ ఒరిజినల్ ప్లేంట్ లో ఎక్కడెక్కడైతే మీరు అమెండ్ చేయాలో అక్కడ అమెండ్మెంట్స్ క్యారీ అవుట్ చేసి, అంటే పెన్తో రాసి లేదా మీరు టైప్ చేసినది ఉంటుంది కదా మ్యాటర్, అది గమ్మేసి ఆ ప్లేస్ లో అంటిస్తారు. అక్కడ ఒరిజినల్ దాంట్లో అతికిస్తారు. మరి మీలో ఎంతమంది చేశారో అది పేపర్ కటింగ్స్ అటాచ్ చేస్తారు ప్లేంట్ కి. అదనమాట. అలా చేసిన తర్వాత మళ్ళీ నీట్ కాపీ, మామూలుగా యాక్చువల్గా నీట్ కాపీ అన్నది దాంట్లో లేదు, ఫేర్ కాపీ మనం ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఆ కొట్టువేతలు అవన్నీ లేకుండా నీట్గా ఒకటి చేయాల్సి ఉంటుంది. సరే, 29 లీగల్ రిప్రజెంటేటివ్ ఆన్ రికార్డ్. వెన్ అ పార్టీ డైస్ పెండెంట్ లైట్, పార్టీ సూట్ పెండింగ్ లో ఉండగా ఒక పార్టీ చనిపోతే ప్లెంటిఫ్ కానీ డిఫెండెంట్ కానీ, ఏ నోట్ టు దట్ ఎఫెక్ట్ షల్ బి యాడెడ్ అగైన్స్ ది నేమ్ ఆఫ్ ది పార్టీ, అంటే బ్రాకెట్ లో మీరు డైడ్ అని రాస్తారు, అదే ఇది. అండ్ నెసెసరీ కాన్సిక్వెన్షియల్ అమెండ్మెంట్ ఇన్ ది బాడీ ఆఫ్ ది ప్లీడింగ్ షల్ ఆల్సో బి మేడ్ యాజ్ ప్రేడ్ ఫార్, అంటే మీరు ఒక పేర యాడ్ చేస్తారు. డ్యూరింగ్ ది పెండెన్సీ ది సూట్ ది ప్లెంటిఫ్ డైడ్ లీవింగ్ బిహైండ్ హిమ్ సో అండ్ సో పర్సన్స్ యాజ్ హిస్ లీగల్ రిప్రజెంటేటివ్స్ అని ఒక పేర యాడ్ చేస్తారు. అది కాన్సిక్వెన్షియల్ అమెండ్మెంట్ అనమాట. బాడీ ఆఫ్ ది ప్లీడింగ్స్ ఇక్కడ చూడండి రాస్తారు, బాడీ ఆఫ్ ది ప్లీడింగ్ రాస్తారా, అక్కడ నెసరీ కాన్సిక్వెన్షియల్ అమెండ్మెంట్ కూడా మీరు మెన్షన్ చేస్తారు. అగైన్స్ ది నేమ్ ఆఫ్ ది పార్టీ వచ్చేసి డైడ్ అని రాస్తారు, డైడ్ బై ఎల్ఆర్స్ అని చెప్పేసి మీరు ఒకటి రాస్తారు అనమాట. ఏంటి నెక్స్ట్, when the heads of a deceased party are substituted for him, they shall be entered and numbered consecutively and described as the legal representatives of the deceased party. వాళ్ళు ఆ చనిపోయిన వ్యక్తి పేరు పైన ఉంటుంది, డైడ్ బై ఎల్ఆర్స్ అని చెప్పేసి దాని కింద వీళ్ళ పేర్లు రాసి నంబర్స్ కూడా ఇస్తారు, 2, 3, 4 అని చెప్పేసి నంబర్స్ కూడా ఇస్తారు. అది ఈ రూల్ ప్రకారమే జరుగుతుంది. అదనమాట 29. ఇక్కడ వరకు చాప్టర్, ఒక చాప్టర్ అయితే కంప్లీట్ అవుతుంది. మీకు ఇది వచ్చింది కదా, ఇది వచ్చింది. లీగల్ రిప్రజెంటేటివ్స్ అంటే ఎవరెవరు వస్తారు? ఎల్ఆర్స్ ఎవరెవరు వస్తారు? ఒక వ్యక్తి చనిపోయినాడు, ఆయన ఎల్ఆర్స్ ఎవరెవరు? చిల్డ్రన్ వస్తారు, వారసులు సార్, వైఫ్ అండ్ చిల్డ్రన్ సార్ భార్య, పిల్లలు,
వాళ్ళ తల్లి. ఎంట్రీ లెవెల్ 1 సార్. భార్య పిల్లల్లో ఒకరు చనిపోయినా వాళ్ళ సంతానం కూడా ఎంట్రీ ఇంకా లెవెల్ 1 సార్ ఫస్ట్. बैग है दो ఎంట్రీ లెవెల్ 1. तुम्हारा ఇంకా बैग में खाली बैग है ना సంబడి ఇంకా ఎవరైనా చెప్తారా? సార్ లీగల్ రిప్రజెంటేటివ్ అంటే అడ్వకేట్ వస్తారు కదా సార్, వాళ్ళ తరపున వాదించే అడ్వకేట్. కాదమ్మా కాదు. ఇంకా फैमिली मेंबर्स सर జీపీఏ హోల్డర్ కూడా సిపిఏ హోల్డరా సార్? ఇంకా ఎగ్జిక్యూటర్, అడ్మినిస్ట్రేటర్, కో పర్సనర్ సార్. ఇంకా క్లాస్ 1 హెయిర్స్ అండ్ క్లాస్ 2 హెయిర్స్ ఉంటారు సార్. లీగల్ హెయిర్స్ అవుతారు సార్ వాళ్ళు. కాదు, ఇది మీరు లీగల్ రిప్రజెంటేటివ్స్ గురించి మాట్లాడాలి తప్పితే మీరేం చెప్తున్నారు? లీగల్ హెయిర్స్ గురించి చెప్తున్నారు. హెయిర్స్ వేరే. హెయిర్స్ అంటే వారసులు, రిప్రజెంటేటివ్స్ అంటే ప్రతినిధులు కదా. సూట్ ను కంటిన్యూ చేసేవాళ్ళు. who represents on behalf of the deceased. సూట్ కంటిన్యూ చేసేవాళ్ళు. who represent ఎవరు రిప్రజెంట్ చేస్తున్నాడు డిసీజ్ ఎస్టేట్ గురించి వాళ్ళందరూ లీగల్ రిప్రజెంటేటివ్ కిందకే వస్తారు. పిల్లలు వీళ్ళందరూ సార్. అవును. దీన్ని బట్టి ఏమంటారంటే నేను చెప్తాను. అయిందా? ఈ వారసులు అనే వాళ్ళు లీగల్ రిప్రజెంటేటివ్స్ లో ఉంటారు. వాళ్ళు కూడా కలిసి ఉంటారు. లీగల్ రిప్రజెంటేటివ్స్ కిందకి హెయిడ్స్ కూడా వస్తారు. కానీ లీగల్ రిప్రజెంటేటివ్స్ లో ఓన్లీ హెయిడ్స్ మాత్రమే కాదు, వాళ్ళు ఒక భాగం అవుతారు అంతవరకే. లీగల్ రిప్రజెంటేటివ్స్ లో ఎవరెవరు ఉంటారు అన్న లిస్ట్ రాసినప్పుడు వారసులు కూడా ఉంటారు తప్పితే వారసులే లీగల్ రిప్రజెంటేటివ్స్ కాదు. అంటే లీగల్ రిప్రజెంటేటివ్స్ లో కేవలం వారసులు కాకుండా మిగతా వాళ్ళు కూడా ఉంటారు. మిగతా వాళ్ళు ఎవరు అన్నది మీరు సిపిసి చదివినప్పుడు మీకు వస్తుంది. అందుకే కన్ఫ్యూజ్ పడకండి. లీగల్ రిప్రజెంటేటివ్స్ వేరే, లీగల్ హెయిడ్స్ వేరే. చాలా మంది ఎల్ఆర్స్ అన్నప్పుడు కేవలం వారసులే, తల్లి కూతుర్లు భార్య పిల్లలు అవన్నీ ఏం చెప్తున్నారు. అవన్నీ కాకుండా వేరే వాళ్ళు కూడా ఉంటారు. ఆ వేరే వాళ్ళు ఎవరు అన్నది మీరు తర్వాత సిపిసి స్టడీ చేసినప్పుడు వస్తుంది. వాళ్ళంతా వస్తారమ్మా. అది